ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేస్తుంది। ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకుని వస్తుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766। ప్రతికూల ఫలితాలు కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి। ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు రహస్య స్వభావులు। మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు। అలాగే చాలా సిస్టమాటిక్ గా ఉంటారు। క్రమశిక్షణకు, సమయ పాలనకు, ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు। మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। అయితే ఇక అంశంలోకి వస్తే, మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో మీరు కొన్ని మెళకువలైతే నేర్చుకోబోతున్నారు। కుల వృత్తులు చేసేవారు కానివ్వండి, ఇతరత్ర ఏ పనులు చేసేవారైనా సరే ఆ పనిలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది। అలాగే మీడియా రంగంలో వర్క్ చేసే ఉద్యోగస్తులకి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది। ఈ రోజు మీరొక శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఒక విజయాన్ని అందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి। అలాగే కుల వృత్తులు చేస్తున్న వారికి కలిసి వస్తుంది। వ్యవసాయదారులకి కూడా శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా మీరు కొంత నిరాశకి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। పని ఒత్తిడి తగ్గించుకోవటానికి మీరు యోగా, మెడిటేషన్ చేసుకోవటం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది। అలాగే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, చాలా కాలం నుండి ఒక ఫోన్ కాల్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు। అది మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, అంటే ఒకప్పుడు నైబర్స్ గా ఉండి విడిపోయిన వ్యక్తుల నుండి కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట ఉండే వ్యక్తుల నుండి కావచ్చు। ఒక స్త్రీతో మాట్లాడాలని, తనతో మీరు కొన్ని విషయాలు చర్చించాలని అనుకుంటున్నారు, కానీ వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు తెలియదు। ఈ రోజు అనుకోకుండా ఆ స్త్రీనే మీకు ఫోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ విధంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో ఆ ఫోన్ కాల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి। ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు। ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నుండి రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో ఒక యూటర్న్ తీసుకునే అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయి। అయితే ఈ కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా పఠించండి। అలాగే శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి దీప ధూప నైవేద్యాలతో పూజ చేయటం మాత్రమే కాదు, తులసి కోట దగ్గర కూడా ప్రతి శుక్రవారం దీపం వెలిగించండి। అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు। ఏ స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ కాల్ చేస్తుంది, ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకుని వస్తుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।